ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే గర్భవతికి గనుక ఈ 7 లక్షణాలు ఉంటే కడుపులో ఉండేది అబ్బాయా లేక అమ్మాయా అని చెప్పొచ్చంట. ఈ లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి గర్భం దాల్చాక మన కడుపులో ఉన్నది ఎవరా అని తెలుసుకోవాలని ఆశ తప్పకుండా తల్లితో పాటు కుటుంబంలోని వారందరికీ ఉంటుంది. మనకు కూడా బేబీ కడుపులో కదులుతూ ఉంటే కడుపులో ఉన్నది అమ్మాయా లేక అబ్బాయా అని ఆతృతగా ఉంటుంది. అందుకని మనం 9 మాసాలు వెయిట్ చేయలేం కదా. అందుకే మన బామ్మలు ఏం చెప్తున్నారంటే గర్భవతికి ఉండే లక్షణాలను బట్టి కడుపులో ఉన్నది అమ్మాయా లేక అబ్బాయా అని ఈజీగా చెప్పొచ్చంట. అవేంటో నేను ఇప్పుడు మీకు చెప్తాను. తల్లి కాబోతున్న ఆనందాన్ని వేవిళ్ళు మింగేస్తాయంట. మీకు గనుక 3 నెలల కంటే ముందుగా వేవిళ్ళు ఉంటే అతి తక్కువ మార్నింగ్ సిక్నెస్తో ఉంటే మీ కడుపులో ఉన్నది అబ్బాయి. 3 నెలల తర్వాత కూడా వేవిళ్ళు ఉంటే అమ్మాయి అని అంటుంటారు. గర్భం వచ్చిన తరువాత మన ముఖంలో అనేక మార్పులు కనిపిస్తాయి. మీ ముఖం గనుక బాగా గ్లోగా మెరుస్తూ ఉంటే మీ కడుపులో ఉన్నది అబ్బాయి అంట. ముఖం డల్గా ఉంటే లేదా మొటిమలు వస్తూ ఉంటే అమ్మాయి అని అర్థం. తల్లి కాబోతున్న వారికి కొన్ని క్రేవింగ్స్ తప్పకుండా ఉంటాయి. కొన్ని ఫుడ్ ఐటమ్స్ బాగా నచ్చుతాయి, కొన్ని ఫుడ్ ఐటమ్స్ అసలు నచ్చవు. మీకు గనుక బాగా తీయగా తినాలనిపిస్తూ ఉంటే మీ కడుపులో ఉన్నది అమ్మాయి. లేక మీకు చాలా పుల్లగా తినాలనిపిస్తూ ఉంటే మీకు అబ్బాయి పుడతారని అర్థం. మీ కడుపులో బేబీ హార్ట్ రేట్ని బట్టి కూడా మనం అబ్బాయి అమ్మాయి అని చెప్పొచ్చంట. మీ కడుపులో బేబీ హార్ట్ రేట్ నిమిషానికి 140 కంటే ఎక్కువ ఉంటే అమ్మాయి అని, 140 కంటే తక్కువ ఉంటే అబ్బాయి అని అంటుంటారు. గర్భం ధరించాక మీ బొడ్డులో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. మీ బొడ్డు మీద లైన్ కడుపు దాకా వచ్చి ఆగిపోతే అమ్మాయి అని, పైదాకా ఉంటే అబ్బాయి అని అంటూ ఉంటారు. అలాగే మీ కడుపు యొక్క షేప్ని బట్టి కూడా మీకు అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడుతుందా అని అంచనా వేసేస్తూ ఉంటారు. అదే మీ పొట్ట పైకి ఉంటే అమ్మాయి అని, లేదు కొద్దిగా కిందికి జారినట్టు ఉంటే అబ్బాయి పుడతారని చెప్పేస్తారు. గర్భం ధరించాక నెలలు నిండే కొద్దీ మనకి స్లీపింగ్ డిస్టర్బెన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మీరు కనుక ఎడమ వైపు తిరిగి కంఫర్ట్గా ఫీల్ అయి పడుకుంటే అబ్బాయి అని, అదే కుడివైపు తిరిగి పడుకుంటే అమ్మాయి అని చెప్తూ ఉంటారు. చివరగా ఎవరైతే ఏంటి కడుపులో చిన్నారి హెల్తీగా బయటకు వస్తే అదే చాలు కదా. ఇలాగే మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.